నమస్కారం సార్. ఈరోజు 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ ఉడత చంద్రశేఖర్ గారితో మన యొక్క క్షయవ్యాధికి సంబంధించినటువంటి వివరాలు, అంటే వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని అరికట్టడానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనము ఈరోజు ఈ డాక్టర్ గారితో మనకు సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం సార్. నమస్తే సార్. భారతదేశంలో ఈ క్షయవ్యాధి ప్రాబల్యం అనేది ఏ విధంగా ఉంది సార్? ఇండియాలో సాధారణంగా ప్రతి ఏడాది చూసినట్లయితే టీబీతో సఫర్ అయ్యే పేషెంట్ సంఖ్య ఏడాది పెరుగుతూ వస్తుంది, తగ్గట్లేదు. ఎట్ ప్రెజెంట్ 2.6 మిలియన్ కేసెస్ పర్ ఇయర్ నమోదవుతున్నాయి. అదే ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లు నమోదవుతుంటే అందులో 2.6 మిలియన్ ఇండియాలో మాత్రమే. సో 1/4 ఆఫ్ కేసెస్ మన దేశంలో డిటెక్ట్ అవుతున్నాయి. అంటే దీని అర్థం చేసుకోవచ్చు టీబీ అనేది మన ఇండియాలో ఎంత తీవ్రంగా ఉంటుందనేది. సో అందుకే దీన్ని ఒకప్పుడు ప్రాణాంతకంగా పరిగణించేవాళ్ళు, కానీ దీనికి మంచి చికిత్స ఉంది, మంచిగా కరెక్ట్గా మందులు వాడితే పోను ఈ ప్రివలెన్స్ అంటే సంఖ్య అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి ఒక్కరు ఒక కృషితో కనుక పట్టుదలతో కనుక చేస్తే. సార్, అంటే ఈ క్షయవ్యాధి యొక్క లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి సార్? టీబీ క్షయవ్యాధి లక్షణాలు ముఖ్యంగా పేషెంట్స్కి జ్వరము, అది కూడా ఎక్కువగా సాయంత్రం పూట వచ్చే జ్వరము, దగ్గుతో పాటు తెమడ, ఇవి ప్రధానమైన లక్షణాలు. వీటితో పాటు నీరసంగా ఉండడము, వీక్నెస్ రావడము, ఆకలి లేకపోవడము, తర్వాత బరువు తగ్గిపోవడం, సన్నగా అవడము, ఇవన్నీ లక్షణాలు. కాకపోతే ఎవరైనా కూడా దగ్గు, తెమడ, దాంతోపాటు జ్వరము వరుసగా 3 వారాలకు పైగా ఉన్నట్టయితే, 3 వీక్స్ పైగా డ్యూరేషన్తో దగ్గు, జ్వరము ఉన్నట్టయితే కంపల్సరీగా వాళ్ళకు స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించి టీబీ జబ్బు ఉందా లేదా తెలుసుకోనికి ఎక్స్రే కానీ, రక్త పరీక్ష కానీ, తెల పరీక్ష కానీ చేసి టీబీ జబ్బు ఉందా లేదా నిర్ధారించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. డాక్టర్ గారు, టీబీ అంటే ఏంటి? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు. ఇది 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త ఆ టీబీ బ్యాక్టీరియాని కనుక్కున్నారు. మార్చి 24, 1882. ఆ సందర్భంగా ఆ డేట్ నాడు వరల్డ్ టీబీ డే అని ప్రతి ఏడాది జరుపుకుంటున్నాము. సో ఆ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల అది ఎయిర్బార్న్ పార్టికులర్. సో ఒకరి నుంచి ఒకరికి, సపోజ్ మనం సినిమా థియేటర్లో ఉంటాం, గుంపులో, స్టేషన్లలో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అందరూ అక్కడ ఉన్నప్పుడు పక్క వారు తగ్గినప్పుడు అది మనకు టీబీ జబ్బు ఉన్నట్టయితే పక్క ఉన్న వ్యక్తికి వచ్చే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా డ్రాప్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి అవుతుంది. సో ఆ టీబీ అనేది కారణం టీబీ జబ్బు కోసం, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది వంశపారంపర్యంగా అటువంటి అయితే ఏముండదు కదా సార్? ఒకప్పుడు ఇది వంశపారంపర్యంగా వస్తాను అనుకునేవారు, కానీ దాంట్లో ఎలాంటి వాస్తవం నిజం లేదు. ఇది కేవలం అంటువ్యాధి. కారకం అనేది ఒక బ్యాక్టీరియా, మైకోబాక్టీరియా, దానివల్ల మాత్రమే వస్తుంది, వంశపారంపర్యంగా రాదు. సార్, ఈ క్షయవ్యాధి ఉన్నటువంటి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఒకసారి టీబీ జబ్బు ఉంది అని డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ నిర్ధారణ అనేది ఓన్లీ తెల పరీక్ష, రక్త పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ఈ 3 ద్వారా ఆల్మోస్ట్ 100కి 90% కేసులు డిటెక్ట్ చేయొచ్చు. ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత దానికి కోర్స్ ఉంటుంది. తక్కువ 6 నెలలు, ఎక్కువ 9 నెలలు, 6 to 9 months కోర్సు రెగ్యులర్గా వాడాలి. దానికి 4 రకాల మందులు ఉంటాయి. రిఫాంప్సిన్, ఐసోనియాజిడ్, పారాసిటమాల్, ఇథాంబిటాల్ అనే డ్రగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 నెలలు ఈ 4 రకాల మందులు వాడాల్సి వస్తుంది. ఆ తర్వాత దాన్ని మాడిఫై చేస్తారు, 3 రకాల మందులకే పరిమితం చేస్తారు. అవి రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో నెలకోసారి పేషెంట్ వచ్చి చూపించుకుంటూ 6 to 9 months కరెక్ట్గా వాడితే కనుక 100% టీబీ ఈజ్ క్యూరబుల్. క్షయవ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా మనం ఏ విధంగా చేయగలము? అంటే తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, సాధారణంగా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంలో చాలామంది ఉంటారు కాబట్టి తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ లాంటివి పెట్టుకోవాలి కంపల్సరీ. చేతి రుమాలు కానీ కర్చీఫ్ కానీ పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఉన్న టీబీ జబ్బు ఇంకోరికి రాకుండా ఉంటుంది. అది ఫండమెంటల్, కంపల్సరీ. ఎవరైనా టీబీ జబ్బు ఉన్న వ్యక్తులు తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ పెట్టు, లేదంటే కుటుంబ సభ్యులైనా ఆయన తగ్గినప్పుడు ఆయన పెట్టుకోవడం సాధ్యం కాకపోతే మనం పెట్టుకున్నా మంచిది. క్షయవ్యాధి యొక్క ట్రీట్మెంట్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? 6 to 9 months. అంటే కొంతమంది ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు అనుకోండి, లేదా షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది సార్లు 9 months, 1 year పడుతుంది.
రెండవది ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వేరే రకం ఉంటుంది. సపోజ్ పేషెంట్ మందులు ఒక 1 month పాటు తగ్గింది అనుకుంటారు, బంద్ చేస్తారు. బంద్ చేసిన తర్వాత అది మళ్ళీ ఒక 6 months ఏదో తిరగబెడుతుంది. అప్పుడు ఈ రొటీన్ కూడా మందులు పనిచేయవు. దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. సో దానికి ఒకవేళ ఇది ఉన్నట్టయితే కనీసం 2 years 24 months దాకా మందులు వాడాల్సి వస్తుంది. అది డాక్టర్ పర్యవేక్షణలో. సో అందుకని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ రాకుండా అంటే కరెక్ట్గా రెగ్యులర్గా దినం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో నెలకోసారి విజిట్ చేస్తూ కనీసం 9 నెలలు కరెక్ట్గా వాడితే ఈ ఎండిఆర్ టీబీ అనేది సాధారణంగా రాదు. క్షయవ్యాధి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినప్పుడు చేయవలసినవి చేయకూడనివి ఏమైనా? చేయవలసిన ఒకటే, రెగ్యులర్గా మందులు వాడాలి. మధ్యలో ఒక్క దినం కూడా సపోజ్ మందులు రేపు అయిపోతుందో ఒక రోజు ముందుగా డాక్టర్కి వెళ్ళి మళ్ళీ రాయించుకొని ఆ మందులు మాత్రం బంద్ చేయకుండా రెగ్యులర్గా వాడడం అది చాలా 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 ముఖ్యం. పేషెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం అదే. ఇక చేయకూడంటే మధ్యలో బంద్ చేస్తే మాత్రం మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది. ప్లస్ ఇది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులు మళ్ళీ పెట్టుకుంటే ఇతరులకు రాకుండా మేలు చేసిన వాళ్ళు అవుతారు పేషెంట్స్. ప్లస్ డైట్, తిండి బాగా తినాలి, న్యూట్రిషియస్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఎంత తింటే అంత మంచిది. మందులు సరిగ్గా పనిచేయాలంటే న్యూట్రిషన్ చాలా అవసరము. భోజనం దగ్గర ఎటువంటి పరిమితి లేదు, 3 times కాదు 4 times తీసుకోవచ్చు. ఎంత తిండి తింటే అంత మంచిది. పోషకాహార విలువ ఉన్నది, హై న్యూట్రిషన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మంచిది. డాక్టర్ గారు, మీరు క్షయవ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు, దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు. ఈ సందర్భంగా మీరు సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ నేషనల్ టీ ప్రోగ్రామ్ చేస్తున్నారు డాక్టర్స్ ద్వారా. మాధవ్ ప్రైవేట్ ప్రాక్టీషన్ తరఫున చెప్పేది ఒకటి, పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు పేషెంట్స్గా డాక్టర్ చెప్పినట్టుగా మందులు కరెక్ట్గా వాడితే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎండిఆర్ టీబీ రాకుండా చేసిన వాళ్ళు అవుతారు. మధ్యలో 1 month వాడి స్టాప్ చేసి తగ్గింది చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ తిరగబెడుతుంది. సో అలాంటి పేషెంట్స్ చేయకూడదని మేము చాలా ఎవ్రీ పేషెంట్ చెప్తూ ఉంటాము. ఎవ్రీ మంత్ రమ్మని వస్తుంటే వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎండిఆర్ టీబీ రెసిస్టెంట్ టీబీ రాకుండా సమాజానికి కూడా ఇతరులకు ఎండిఆర్ టీబీ సోకకుండా కరెక్ట్గా మందులు వాడితే ఎండిఆర్ టీబీని సమూలంగా రాకుండా చేయడం అనేది మా ఉద్దేశం. దానికి పేషెంట్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. పేషెంట్ ఒకటే చెప్పేది, రెగ్యులర్గా మందులు వాడండి, రెగ్యులర్గా చెప్పిన ప్రకారం రండి, వచ్చి మందులు తీసుకోండి, మధ్యలో మానేయకండి. ఇది ఒకటే నేను చెప్పేది పేషెంట్స్, సమాజానికి కూడా. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు చాలా విలువైనటువంటి సలహాలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.